కుమార్ గారిని రాజ్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. కావేరి అనే సినిమాకి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మా ప్రొడ్యూసర్ అల్లా బక్కస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మీరు ఒకసారి మా దగ్గర నిలబడుతున్నారు. ఎందుకంటే నన్ను చాలా ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన మా సారు అల్లా బక్కస్ గారు. థ్యాంక్ యూ సార్. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. 100% మీరు ఏ వర్క్ చెప్పినా సరే నేను ఈజీగా మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నాను సార్ అందరి ముందు. ఎందుకంటే సార్లో 3 సినిమాలు ఏకరీతిగా ఒకేసారి అగ్రిమెంట్ చేశారు. సార్ 3 సినిమాలు కూడా నేనే మీదికి చేశాను. ఇంతటి గొప్ప అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కావేరి అనే మూవీ, కావేరి అనే టైటిల్ ఒక అమ్మోరు వసే రాములమ్మ కావేరి అని ఎంతో ఒక డెప్త్ ఉంటుందో నాకు సబ్జెక్టు మా నెల్లూరు రాజేష్ డైరెక్టర్ ఆయన చెప్పారు. డైరెక్టర్ గారు అండి నెల్లూరు రాజేష్ గారు చాలా బాగా సబ్జెక్ట్ చెప్పినప్పుడే చాలా బాగుంది అన్న. తర్వాత సినిమా ఆర్ఆర్ వచ్చినప్పుడు చాలా బాగా తీశారు. అయితే నేను ఆర్ఆర్ చేస్తున్నప్పుడు ఎండింగ్ వచ్చినప్పుడు మాత్రం పాట తీశారు. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంతటి అవకాశాన్ని మా అల్లా బక్ష్ గారు కల్పించారు. థ్యాంక్ యూ సార్. అలాగే దీంట్లో ఒక 4 సాంగ్స్ ఉంటాయండి. మీరు ఇందాక చూస్తున్నారు గీతామాధురి గారు, దీప్ గారు, మరి ఇందాక రామారావు గారు రాసింది దీప్ గారు గాయం చేసేది. దీంట్లో మాసు, క్లాసు, తర్వాత వెస్టర్న్ అన్ని రకాల జోనర్స్ ఉంటాయి. దీంట్లో బ్రదర్ చాలా బాగా నటించారు. హీరో ప్రజలు రండి చాలా బాగా సూపర్ గాయం అనే మాట అద్భుతంగా నటించారు. సూపర్ సూపర్. దీంట్లో మాత్రం సబ్జెక్ట్ మాత్రం వండర్ఫుల్ ఉంటుంది. 100% ఇందాక స్వామి గారు చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితులు దుర్ఘటనలు జరుగుతున్న సందర్భాలే ఇది ఒక కనువిప్పు అనే సినిమా పేరు కావేరి. కనువిప్పు జరిగే సినిమా ఇది. ఇంతటి అవకాశం నాకు కల్పించారు. అలాగే నాకు ముఖ్యంగా దీవించడానికి ఈ ఆడియో ఫంక్షన్ ఇచ్చేసిన పెద్దలకు మా అన్న గురురాజ్ అన్న భర్త గారికి, బ్రదర్ పిఎస్ రావు సార్కి, తర్వాత మా అన్న పెద్దన్న రామకృష్ణ గౌడ్ గారు అన్న, అలాగే మా అన్న సాయి వ్యక్తి అన్న, మా గురువు గారితో ఎంతో సంబంధం ఉంది. ఎందుకంటే ఎన్నో పాటలు చేశాను గురువు గారికి. సో ఇటువంటి ఈ ఆడియో ఫంక్షన్ కి దీవించడానికి మరి ఇంత పెద్దలు ఇందాక రారాజు అంటే నిజంగా మా రారాజులే నిజం సార్. ఎందుకంటే ఒక ఫంక్షన్ కి పిలిచినప్పుడు మనస్ఫూర్తిగా వచ్చే వారే రారాజులు, వారే వీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాంటి మీరు కూడా మీడియా మిత్రులకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సినిమా అంటే సినిమాయే కాబట్టి కొద్దిగా మీరు వారధిలాగా పనిచేస్తే ఖచ్చితంగా ఇటువంటి సినిమా కనువిప్పు జరుగుతుంది, ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మా అల్లా బక్ష్ గారికి నమస్కారం చెల్లించుకుంటూ సెలవు తీసుకున్నాను.